హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నానబెట్టిన పెసరపప్పుతో పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక గంట ముందుగా నానబెట్టిన పెసరపప్పు, ఒక చిన్న గ్లాస్ అండి, చిన్న మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో గ్లాసుడు పెసరపప్పు నానబెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, దీనికి ఎక్కువ పులుపు పట్టదు కాబట్టి కొద్దిగా చింతపండు, సాల్ట్, వెల్లుల్లిపాయలు, పోపు దినుసుల్లో ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకుందామండి. ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు, ఇంగువ. మళ్ళీ చెప్తున్నాను, నానబెట్టుకొని 1 అవర్ ముందర నానబెట్టుకొని పెసరపప్పు, ఉప్పు, పచ్చిమిర్చి, చింతపండు, ఎండుమిర్చి, పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, ఇంగువ, వెల్లుల్లిపాయలు. ఫస్ట్ ఈ తాలింపులో వెల్లుల్లిపాయలు వేసి మనం ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే మనం పచ్చడి రుబ్బుకున్నప్పుడు ఎండుమిర్చి కూడా వేసి రుబ్బాలి అందుకోసం ఫస్ట్ దీంట్లో వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేద్దాం. చూసారు కదండి, ఇలాగా వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేద్దాం. వెల్లుల్లిపాయలు వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు వేగిపోయింది, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అన్నీ యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, మిక్సీ జార్లో నేను పెసరపప్పు, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేయించుకుని ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అవి ఇప్పుడే వేయొద్దండి, ఓన్లీ ఎండుమిర్చి వేయించినవి మాత్రం వేసుకోవాలి. తాలింపులో వేయించిన ఎండుమిర్చి ఉంది కదా, ఇది వేసుకొని పెసరపప్పులో అసలు నీళ్ళు ఉండకూడదండి, బాగా నీళ్ళు వచ్చేసుకొని ఉండాలి, లేదంటే పలుచగా అయిపోతుంది, బాగుండదు పచ్చడి. ఇలా మొత్తం నీళ్ళన్నీ ఓడ్చేసుకొని అప్పుడు వేసుకోవాలి. మీకు పచ్చడి నలగలేదు అనుకుంటే కొద్దిగా ఒక 1 or 2 స్పూన్స్ పోసుకోవాలి, అంతే తప్ప నీళ్ళన్నీ బాగా ఓడ్చేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీలో రుబ్బుకుంటాను. చూసారు కదండి, ఇది ఇలా వస్తుంది. మనం పచ్చడి రుబ్బుకున్నాక వాటర్ వేసుకోకుండా రుబ్బాను నేను, ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇది వేయించుకుని వెల్లుల్లిపాయలు తాలింపు ఉంది కదండి, అది ఇందులో వేసేసుకుందాం. వేసేసుకున్నాక ఒక్కసారి జస్ట్ ఒకేసారి మిక్సీ తిప్పుకొని తీసుకుందాం, ఎందుకంటే ఆ వెల్లుల్లిపాయల ఫ్లేవర్ ఆ పచ్చడికి పడుతుంది. ఒక్కసారి తిప్పి తీసేస్తాను మళ్ళీ. చూసారు కదండి, తాలింపు వేసి రుబ్బుకొని తీసాక ఇలా వస్తుంది మనకి. చూసారా ఎంత బాగుందో. ఇది పచ్చిమిరపకాయతో తింటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇందులో ఇష్టమైన వాళ్ళు కొంచెం పెరుగు కూడా కలుపుకోవచ్చు, నిమ్మకాయన పెరిగినా, ఇంకా పులుపు కావాలనుకుంటే కలుపుకోవచ్చు. నానబెట్టిన పెసరపప్పుతో చేసిన పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రకం వంటతో మీ ముందు ఉంటాను. మీ కమలా సురేష్. బాయ్ అండి.